Welcome to JBA News. Headlines. ఫిబ్రవరి మొదటి వారానికల్లా దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. ఏపీ సేవ 2.0 పోర్టల్ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. గ్రామాల్లో వేగంగా జవాబుదారీతనం పెంచడానికి తోడ్పడుతుందని వెల్లడి. నారాయణపురంలో ఆవుల మందపై పులి దాడి. ఆవు మృతి భయాందోళనలో గ్రామస్తులు. సింగనమల మండలంలో బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. అనంతలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల ఓబులేష్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ప్రజా సంకల్ప యాత్రలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేస్తాను అని మాట ఇచ్చిన హామీ మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు స్థానాలను పరిగణలోకి తీసుకుని 26 జిల్లాలుగా ప్రకటిస్తూ తీర్మానం చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మిగనూరు పట్టణంలో నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కార్యాలయం నుండి ర్యాలీగా వైఎస్ఆర్ సర్కిల్ వరకు వెళ్లి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జిల్లాల విభజన హామీలను నిలబెట్టుకున్నారని కొనియాడారు. 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. జిల్లాలను 26 జిల్లాలు ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రకటన చేయడం జరిగింది. ఇదొక రాష్ట్రంలోనే ఒక చరిత్రాత్మక ఘట్టం. ఈరోజు పరిపాలన సౌలభ్యం కోసం అలాగే ప్రజలకు సత్వర సేవలు అందించడానికి ఈరోజు అధికార వికేంద్రీకరణలో భాగంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైసీపీ శ్రేణులు జిల్లాలు పునర్విభజన చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆనందం వ్యక్తం చేశారు. మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇచ్చిన హామీలు 100% నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ జిల్లా మల్కాపురం అంబేద్కర్ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. రామలక్ష్మికి చెందిన శ్రీ కనకదుర్గ వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. సంఘటనా స్థలానికి పెదగంటేడ ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు. కాగా 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు.
ఎలా 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 ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఎండాకాలంలో 5 అవుతుందని మనకు 5 కూడా వచ్చింది. రాగానే ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి జనతా కాలనీ అంబేద్కర్ కాలనీలో బట్టల షాప్ కావాల్సింది మేము ఇమీడియట్గా మేము ఓన్ ఎక్విప్మెంట్తో ఆ సెక్టర్ పైకి లేచి నేను మన వాటర్ ట్యాంక్లో మొత్తం క్లియర్ చేసాం. వాళ్ళు ఏమంటారంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్తున్నారు. మ్యాటర్ అయితే బయట ఉంది. ఎలక్ట్రికల్ బోర్డు నుంచి షార్ట్ సర్క్యూట్ అయిందని మనకి ఇన్ఫర్మేషన్ అన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది బహుశా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటాం. ఎంత మేరకు అండి ఆస్తి నష్టం? వాళ్ళు 5 lakhs లాస్ అవుతుందని మనం అంచనాగా వచ్చినాం. మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కాలిపోయింది. ఈ ఎక్విప్మెంట్ వాళ్ళకి లేదు. మొత్తం మన వాటర్తో ఫుల్గా ఆపేసి డీటెయిల్స్. ఈ అగ్ని ప్రమాదం ఎవరికైనా గాయాలు జరిగాయండి? మామూలు ప్రమాదం గాయాలు అయితే ఓన్లీ మెటీరియల్ కాలింది షార్ట్ సర్క్యూట్ ద్వారా. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం నేరడిగుంట గ్రామం తన సొంత ఊర్లో సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నగేష్తో పాటు ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ సంగమేశ్వర్ మరియు ఆ గ్రామ మాజీ గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాండరి మరియు ఆ గ్రామ ప్రెసిడెంట్ వార్డు మెంబర్ యాదయ్య ముదిరాజ్ సంఘం యువకుడు రాజు పలువురు కోవిడ్ వ్యాక్సిన్ 2వ డోసు పూర్తి చేసుకున్నారు. రైట్ ఏంటే మామ రైట్ గ్రామ పంచాయతీలా పంచాయతీ కదా ఈ టికెట్ అయితే పెడతలేదు. ఏ వినాయలో కొడతారు వాళ్ళ ఛానల్ రోడ్డు సమస్య పరిష్కారం కాకపోతే చింతకుంట, పల్లెపాడు, మాలపల్లి గ్రామ ప్రజలను, ప్రజా సంఘాలను, విద్యార్థులను కలుపుకొని ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అంజి అధ్యక్షత వహించి బస్సును అడ్డుకోవడం, గంటసేపు నినాదాలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షుడు ఎస్ ఈరేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు బి రాజు మాట్లాడుతూ దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలుగా రోడ్డు గురించి పట్టించుకునే అధికారులు ఒక్కరు కూడా లేరు. అనేకసార్లు ధర్నాలు చేసినా కూడా పట్టనట్లు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. అలాగే ఏఐఎస్ఎఫ్ నాయకులు రోడ్డు ఇరువైపులా గుంతలకు శ్రమదానం చేశారు. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపుగా 15-20 సంవత్సరాలు అవుతున్న చింతకుంట, పల్లెపాడు, మాలపల్లి రోడ్డు ఏమాత్రం అధికారులు పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోడ్డు పైన అనేక మంది వాహనదారులు అలాగే ప్రయాణికులు ఈ రోడ్డు పైన తిరుగుతున్నారు. దారుణంగా ఈ రోడ్డు ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు పైన ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఇదే రోడ్డు పైన ప్రతిరోజు ప్రతి మంగళవారము ఒక నెలలో హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ హాస్పిటల్కి వెళితే పిల్ల అడ్డం తిరిగిందని చెప్పేసి కొంతమంది క్యాంప్ అవుతున్నాయి, కొంతమందిని ఆదోని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, కొంతమంది అయితే మధ్యలోనే చనిపోతున్నారు. ఈ రోడ్డు పైన అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకి, గ్రామస్తులకు, విద్యార్థులకు అలాగే టీచర్స్ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే బస్ డ్రైవర్ కి ప్రత్యేకంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బిఎస్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ మరియు డైరీల ఆవిష్కరణ గురించి చర్చించారు. జిల్లాలో మానవ హక్కుల పరిరక్షణ సమితిని ఎలా ముందుకు తీసుకెళ్లాలని దానిపైన కూడా చర్చించారు. వీటిలో కార్మికులకు ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
మనం ఏర్పాటు చేసిన సంవత్సరంగా మనం క్యాలెండర్స్ కానీ అలాగే మన కార్మికుల సమస్యలు కానీ విరివిగా ఇంట్లో చర్చించుకొని రకరకాలుగా ఎట్లా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం తీసుకోదలుచుకున్నాం. మనం భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, మనం ఎలా కార్యక్రమాలు చేస్తే అభివృద్ధిలోకి ప్రజల సమస్యలు తీర్చగలుగుతాము అనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో అందరూ వచ్చినందుకు అందరూ తెలియజేసుకుంటూ అనంతపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల ఓబులేష్ మరియు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వైఎస్ఆర్సీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా ఆయన అభివృద్ధి అంటేనే మన జగనన్న అని అంటున్నారు ప్రజలందరూ. ఈరోజు 26 జిల్లాలుగా చేయడం అనేది చరిత్రలోనే ఆయన ఒక రికార్డు అనేది సృష్టించినారు. ప్రజలందరూ కూడా ఆయన్ని స్వాగతిస్తున్నారు. అభివృద్ధి అనేది మనము జిల్లాలో పెంచడం వల్ల అభివృద్ధి అనేది ప్రజలందరూ అభివృద్ధి అవుతారనని ఆయన మంచి ఉద్దేశంతో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయడం అనేది చాలా గొప్ప విషయము. చరిత్రలోనే ఆయన నిలిచిపోతున్నారు, సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నారు. మరి అదేవిధంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్యవానిపాలెంలో అధికారులపై వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. రేవళ్ల చెరువులో 10 ఎకరాల వరకు ఆక్రమణకు గురైన విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పెందుర్తి ఆర్ఐ శివకుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్ ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. వెంటనే జేసీబీలతో వెళ్లి ఆక్రమణలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నేతలు పెందుర్తి ఆర్ఐ శివకుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్పై దాడికి దిగారు. అధికారులు ఈ ఘటనపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లారు. 355 సర్వే నెంబర్ వాగులో ఎన్క్రోచ్మెంట్ చేసి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసేస్తే అది ఎవిక్ట్ చేయడానికి అని చెప్పి మా విఆర్ఓలు మా సర్వేయర్స్ కలిపి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవిక్షన్ చేయడానికి కాంపౌండ్ వాల్ ఎవిక్ట్ చేసేసాము. చేసిన తర్వాత అక్కడికి దొడ్డికిరణ్ అనే వ్యక్తి ఇంకొంతమంది వాళ్ళతో ఉన్న వాళ్ళు ఒక 20 మంది దగ్గర వచ్చి మా మీద దుర్భాషలు ఆడారు. దాని తర్వాత కన్సర్న్ నా మీద చేసుకొని చాలా చేసుకోవడమే కాకుండా కాల్తో కూడా తన్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే ఇలాగే కన్స్ట్రక్ట్ చేసుకుంటాము, తర్వాత మీరు ఎలా ఉంటారో ఎలా బ్రతుకుతారో మేము చూస్తాము అన్నట్టు మా మీద తిరగబడి మా మీదే చేసుకొని నా మీద మరి మా విఆర్ఓ మీద. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సేవ 2.0 పోర్టల్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరింత వేగం, పారదర్శకత, జవాబుదారీతనం, మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ప్రారంభించామన్నారు. దీనికి ఏపీ సేవ అని పేరు పెట్టి ఈ పోర్టల్ను ఇవాళ ప్రారంభిస్తున్నామన్నారు. దీనివల్ల మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనం పెంచే విధంగా మనకున్న వ్యవస్థను మెరుగుపరిచే గొప్ప కార్యక్రమం అన్నారు. అక్షరాల 3,46,00,000 మందికి మేలు జరిగిస్తూ సేవలు గ్రామ స్థాయిలోనే, వార్డు స్థాయిలోనే అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. వ్యవస్థలోకి ఇంకా మెరుగైన మార్పులు తీసుకొని వచ్చి ఇంకా బాధ్యతగా, ఇంకా జవాబుదారీతనంగా పెంచే విధంగా, ఇంకా పారదర్శకత పెంచే విధంగా, ఇంకా వేగంగా జరిగే విధంగా మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు ఏపీ సేవ పోర్టల్ను, ఈ వెబ్సైట్ను ఈరోజు మనం లాంచ్ చేస్తా ఉన్నాం. ఆన్లైన్లోనే దరఖాస్తులన్నీ కూడా ఆమోదించే పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు జారీలో ఆలస్యానికి ఎక్కడా కూడా తావుండదు. అదేవిధంగా ప్రజలకు తమ దరఖాస్తుల పరిష్కారం ఎక్కడ, ఏ దశలో ఉంది అన్నది ఎప్పటికప్పుడు ఆ ఫైల్ మూవ్ అవుతూనే మళ్ళీ తెలుస్తుంది. ఓహో, ఫైల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది, ఇప్పుడు ఈ అధికారి దగ్గరికి వచ్చిందని కూడా ప్రజలందరికీ కూడా ట్రాక్ చేసుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆయా శాఖల సిబ్బంది వీరందరి మధ్య కూడా సమన్వయం అన్నది సాధ్యపడుతుంది. అందరికీ కూడా తెలుస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది, ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఎందుకు ఆగిపోయింది,
అన్నప్పుడు ఆటోమేటిక్లీ ఈ సమన్వయం అనేది అందరిలో కూడా పెరుగుతుంది. అటు ప్రభుత్వ శాఖలు ఇటు ప్రజలకు మధ్య వారధిగా, ఇంకా చెప్పాలంటే ఒక ముఖ్యమైన హబ్గా గ్రామ వార్డు సచివాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా పనిచేసే విధంగా ఈ ఏపీ సేవా పోర్టల్ ద్వారా అది జరుగుతుంది అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తాం. మహబూబాద్లో ఇటీవల అక్రమ సంబంధం నెపంతో జరిగిన మటన్ వ్యాపారి హత్య కేసును మహబూబాద్ పోలీసులు ఛేదించారు. హత్యతో సంబంధం ఉన్న 8 మంది సుపారీ గ్యాంగ్లో 4గురిని అరెస్ట్ చేయగా మరో 4 పరారీలో ఉన్నారని మహబూబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ వెంకటరత్నం వివరాలు వెల్లడించారు. నెల్లికుదర్ మండలం శ్రీరామగిరి శివారు సున్నపురాళ్ల తండాకు చెందిన మటన్ వ్యాపారి బానోత్ లక్పతికి అదే తండాకు చెందిన మరో మహిళతో గత 5 సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. మహిళ భర్త లక్పతికి ఎన్నిసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోగా తన నుండి నా భార్యను దూరం చేశాడనే కోపంతో లక్పతిని ఎలాగైనా హతమార్చాలనే ఉద్దేశంతో ₹1,00,000 సుపారీ గ్యాంగ్తో ఒప్పందం కుదుర్చుకొని అనుకున్న ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు, హత్యతో సంబంధం ఉన్న 8 మందిలో 4గురిని అరెస్ట్ చేశామని, మరో 4 పరారీలో ఉన్నట్లు, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. ఫోటో మెసేజ్ చేయడం ఈ సుపారీ గ్యాంగ్ ఇంకా ముందుగా నెల 20వ తారీఖు రోజు ఉదయం 9:30 ప్రాంతంలో నందినగర్ అవుట్స్కట్స్, మహిబాద్ పట్టణంలో నందినగర్ అవుట్స్కట్స్లో ఒక వ్యక్తిని దారుణంగా చంపారని మనకు సమాచారం అందింది. అతని వివరాలు తెలుసుకుంటే అతని పేరు బానోత్ లక్పతి. ఇతని నెల్లికుదురు మండలం చున్నపురం తండ. అతను ఒక 7 monthsగా ఈ మిలిటరీ కాలనీలోనే సొంత ఇల్లు కట్టుకుని భార్య పిల్లలతో ఉంటుండు. తర్వాత అతన్ని చంపిన ఎవరని విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే అదే తండాకు చెందిన బానోత్ రవీందర్ ఇతని భార్యతో ఈ చనిపోయిన లక్పతికి అక్రమ సంబంధం ఉందన్న నెపంతో చంపినట్లు దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బానోత్ లక్పతి అనే వ్యక్తి బానోత్ రవీందర్ వైఫ్తో ఒక 4-5 years నుండి అక్రమ సంబంధం ఉందని, అదేవిధంగా ఒక 2 years బట్టి రవీందర్ భార్యని అదేవిధంగా అతని కొడుకుని కూడా తన వద్దే ఉంచుకున్నాడని గతంలో కూడా వాళ్ళ లోకల్ సర్పంచ్ దగ్గర కూడా చాలాసార్లు పంచాయతీ కూడా చేశారు. అయినా కానీ లక్పతి మాట వింటలేదనే ఉద్దేశంతో బానోత్ రవీందరు, అదేవిధంగా అతని తండ్రి సీతారాం, వాళ్ళ బావ వాళ్ళ అక్క భర్త రాములు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై దాడిని ఖండిస్తూ బీజేపీ నాయకులపై దాడిని, ధర్మపురి అరవింద్పై దాడిని ఖండిస్తున్నామని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి ఎల్ది మల్లయ్య మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అరవింద్పై రైతుల ముసుగులో అధికార పార్టీ నేతలు దాడికి పాల్పడడం సరైన చర్య కాదని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారిపై దాడి చేయడం సరికాదని, బీజేపీ నాయకులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. అరవింద్పై దాడి చేసిన జీవన్ రెడ్డి తల్లిదండ్రులను వెంటనే అరెస్ట్ చేయాలి. జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడికెక్కడ
మిమ్మల్ని నిలదీస్తారు. మన దాడులకు ప్రతిదాడులు చేయడానికి కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెనుకాడాలనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో పరిపాలన సాగిస్తున్న గౌరవ నరేంద్ర మోడీ గారి ఒక సిస్టమ్, భారతీయ జనతా పార్టీ సిస్టమ్ ప్రజలతో మమేకమై ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ నాయకత్వం కానీ ఉంది. కానీ దాడులకు వెనకాడి కాదు, లేకుంటే మీ దాడులకు భయపడి కాదు. ఖబర్దార్, ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అక్కడి స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని సస్పెండ్ చేసి ప్రభుత్వ నీతిని చాటుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.